మేము చాలా సూటిగా నిన్ననే ఈ ప్రతిపాదనలన్నింటినీ తిరస్కరించినాం. ఏ నిరసనైనా ప్రజలకు మా యొక్క గొంతును వినిపించడానికి జరిగే కార్యక్రమమే తప్ప ఈ నిరసన అనే దానికి ఈ ప్రజలందరికీ మా యొక్క డిమాండ్స్ని తెలియజేయటానికి అది ఒక వేదిక. మరి స్పష్టంగానే ఈ మొత్తము ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కేంద్రంలోనే అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరినాం. వాళ్ళు ర్యాలీకి అనుమతి ఇవ్వమంటే నిజాం కాలేజీలో పర్మిషన్ ఇవ్వమన్నాం, లేదంటే ఎన్టీఆర్ పార్కు, అది కుదరకపోతే మేము గతంలో సాగరహారం నిర్వహించినటువంటి నెక్లెస్ రోడ్లో అనుమతి ఇవ్వమని చెప్పి వారిని కోరినాం. అయినప్పటికీ పోలీసుల నుంచి స్పందన లేదు. మేము నిజాం కాలేజీ వెళ్ళి అడిగినాం, గ్రౌండ్ ఖాళీగా ఉంది, మీరు పేమెంట్ చేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ ఇస్తామని అన్నారు. కానీ పోలీసుల ఒత్తిడితో ఆఖరికి కళాశాల యాజమాన్యం కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇది జరిగినటువంటి ఒక వాస్తవం. ఈ నేపథ్యంలో మేము వారికి ప్రత్యామ్నాయంగా ఉస్మానియా యూనివర్సిటీలో అవకాశం ఇవ్వండి, అటు ఇటు గేట్లు ఉన్నాయి, ఆ నడుమ జరిగే కార్యక్రమాల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగదు, ఎక్కడా కూడా అక్కడ రెసిడెన్స్ లేదు, అక్కడ అన్నిటికంటే మించి రాకపోకలకు కూడా ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మేము ప్రతిపాదించినాం. ఈ ప్రతిపాదనకు కూడా వాళ్ళు ఇవాళ పోలీసులు నిన్న చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఉటంకించారు. యూనివర్సిటీలో మేము అనుమతి ఇవ్వలేమనేటువంటి మాట కూడా ఒక మాట వారు అన్నారు. ఇవాళ ఇది కాక మా కార్యక్రమాన్ని ఆదివారానికి మార్చుకోమన్నారు. వరుసగా ఆదివారం ఏ గ్రౌండు అనుమతి లేదు. అది కాకుండా శివరాత్రి వస్తున్నటువంటి సందర్భాన కార్యక్రమం నిర్వహించుకోవటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి 22కే అనుమతి ఇవ్వాలని కూడా మేము చాలా స్పష్టంగా కోరినాం. ఇవాళ నిజంగా నాగోలు మీరు ఎవరన్నా చూసినరో లేదో కానీ ఏ సభకు కూడా అది సౌకర్యవంతమైనటువంటి స్థానం కానే కాదు. నిజంగా నాగోలు ఆమోదించి ఉండే వాళ్ళమేమో ఒక వారం రోజుల ముందు కనుక చెప్పి ఉంటే మేము ఆ స్థలాన్ని చూసుకొని ఏర్పాట్లు చేసుకొని ఏర్పాటుకి ఏమన్నా ప్రయత్నాలు చేసేవాళ్ళమేమో. కానీ అస్సలే సౌకర్యం లేనటువంటి ఒక ప్రాంతం ఇచ్చి మీరు మీటింగ్ జరుపుకోమంటే మేము మీటింగ్ చేయలేం. అందుకనే మేము చాలా స్పష్టంగా మా పిటిషన్నే మేము విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అది యోగ్యమైనటువంటి ప్రాంతం కానే కాదు అది మీటింగ్లకు. ఆ కారణం చేతనే మేము మా యొక్క ప్రతిపాదనను మేము ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇవాళ నిజంగా సిగ్గుచేటైనటువంటి మరొక విషయం కూడా మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఉద్యోగ సమస్య మీద చర్చకు కూడా ప్రభుత్వం సిద్ధపడకపోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం. మేము ఒక దశలో కాకతీయ యూనివర్సిటీ నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు నేను ప్రతిపాదించిన, మీరు నిజంగా ఈ 5 మేము పెట్టినటువంటి డిమాండ్లపైన మీరు స్పందించి కార్యాచరణ తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే మేము ర్యాలీ రద్దు చేసుకుంటామని కూడా ఆ రోజు మేము ప్రకటించినాం. మీ అందరికీ తెలుసు, పేపర్లలో కూడా ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. వీళ్ళు నిజంగా ర్యాలీ జరిగితే ఇన్ని సమస్యలు వస్తాయనుకుంటే చర్చ చేసి ఈ ర్యాలీకి ముగింపు పలికేటువంటి అవకాశం కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది. కానీ వాళ్ళు ఎటువంటి చర్చలకు కూడా ప్రయత్నం చేయకపోగా ఒక విరుచుకపడి దాడికి దిగుతున్నటువంటి ధోరణి మీ అందరికీ తెలుసు. వ్యక్తిగతమైనటువంటి దాడులు ఒకవైపు, రెండో వైపు తప్పుడు సమాచారాలతో ఒక రకమైనటువంటి ప్రచారం రెండో వైపు, మూడో వైపు ఏమంటే సంబంధం లేని విషయాలను ముందుకు తీసుకొచ్చి మొత్తంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని అసలు చూడకపోవటం అనేది నిజంగా జరుగుతున్నటువంటి మూడవ ప్రయత్నం. ఈ ప్రయత్నాల ఫలితంగానే మొత్తంగానే ఇవాళ ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో కొరవడుతున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తున్నాం. ఒక న్యాయమైనటువంటి నిరసన అనేది ప్రజలకున్నటువంటి న్యాయమైనటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభం నిరసన అనేది. ఆ హక్కు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన నుంచి మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల దాకా స్పష్టంగా పొందుపరచబడినటువంటి హక్కు. ఢిల్లీలో ఇట్లాంటిదే ర్యాలీ అన్నా హజారే గారు రామ్లీలా మైదాన్లో తలపెట్టినప్పుడు దాదాపు ఇక్కడ పోలీసులు ఏం చెప్పినరో అదే మాట వాళ్ళు ఢిల్లీలో కూడా వినిపిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే, ఒక నిరసన కార్యక్రమాన్ని శాంతి భద్రతల పేరుతో మీరు నిరాకరించడం అస్సలు ఆమోదయోగ్యం కాదని చెప్పి ఆ ఢిల్లీ సుప్రీంకోర్టు ఆ వాదనను తిరస్కరించింది. శాంతి భద్రతలు పోలీసు బాధ్యత, నిర్వాహకులకు సంబంధించినటువంటి విషయం కానే కాదనేటువంటి మాట వాళ్ళు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా మరి మేమందరం కూడా
మాకు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుందని కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ నిజానికి నాగోల్ అనేటువంటిది ఏమాత్రంగా కూడా ఆమోదం కానటువంటిది. ఖచ్చితంగా మీరందరూ అడగచ్చు మీరు ఏం చేస్తారని. నిరసన మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ హక్కును వదులుకోవటానికి మేము సిద్ధంగా లేనేలేం. కానీ మాకు చాలా స్పష్టంగా తెలుసు ఎక్కడికక్కడికి అరెస్టులు చేస్తారని. ఈ అరెస్టులు ఇవాళ కోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కూడా ఆగలేదు. నిన్న సాయంకాలం నుంచి అరెస్టులు మొదలైనవి. ఇవాళ మా 600 మంది ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు అరెస్ట్ అయినరు. ఈ లెక్క ఇంకా చాలా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండే అవకాశం లేనే లేదు. 600 మంది ఇవాళనే అరెస్ట్ చేసిండ్రంటే ఇది రేపు వేల సంఖ్యలో పోయే అవకాశం ఉంది. మేము అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ మీరు శాంతియుతంగా మీ నిరసన దీక్షను మొన్న ఎట్లాగైతే హైదరాబాద్లో మనం చేసినామో మీ నిరసన దీక్షను ఎక్కడికక్కడ శాంతియుతంగా కొనసాగించాల్సిందిగా 50 మంది తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నాం. మనం ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలోనే ఏ వాదనలు అయితే సమైక్య ప్రభుత్వం వినిపించిందో అవే కారణాలు చూపించి అదే రకమైనటువంటి వాదనలు వినిపించి ఇవాళ మనకు పర్మిషన్ను నిరాకరించటం కంటే సిగ్గుచేటైనటువంటి విషయం మరొకటి లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అప్రజాస్వామిక వైఖరిని నిరసిద్దాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. చేరుకునే వాళ్ళందరం కూడా ఖచ్చితంగా చేరుకుందాం. మా విద్యార్థులు ఖచ్చితంగా తమ నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు తమ కార్యక్రమాలు చేస్తారు. కానీ మేమందరం కూడా ఖచ్చితంగా మనం అనుకున్న విధంగానే మా నిరసనను మాకు చేతనైన మేరకి మేము నిర్వహించే ప్రయత్నం చేస్తాం. మేమేం చేయగలమనేది ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చొని మళ్ళీ కాసేపు కూడా మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా ఇందిరా పార్కు నుంచి మా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. ఖచ్చితంగా నిరసన అనేది మా హక్కు, మేము దాన్ని కాపాడుకుంటాం. మేము ముందు నుంచి చెప్పినాం మాకు ర్యాలీ అనేది ప్రతిష్ట కాదు, డిమాండ్ల పరిష్కారం చాలా కీలకమని. ఇవాళ కేవలము యువకుల గొంతును అణిచివేయటానికి ఒక ప్రయత్నం జరుగుతున్నాయి. ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే వెనకాల చాలా తీవ్రవాదులు ఉన్నారని. ఇవాళ ఎవరిని అవమానిస్తున్నారో కూడా ఆలోచించకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. అధికారులు కోర్టులు సబ్మిట్ చేసిన లెక్కల ప్రకారం వెనకాల తీవ్రవాదులు ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో అలమటిస్తున్నటువంటి యువకులందరూ కూడా తీవ్రవాదులే కనుకైతే మరిగా ఇది తీవ్రవాద కార్యక్రమంగా మీరు చూడండి. వాళ్ళందరినీ మీరు ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి యోధులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో తీవ్రవాదులుగా ముద్రపడ్డారు. అది ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఇంతకంటే దారుణమైనటువంటి వైఖరి మరొకటి ఉండదని కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలిచినాం. నిజంగా మేము నిన్ననే నాగోల్ తిరస్కరించినాం, ఇవాళ తిరస్కరించట్లేదు. నాగోల్ ఎందుకు తిరస్కరించినాం స్పష్టంగా మేము కారణాలు వివరించినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కూడా మేము పేర్కొని మేము ఏమంటున్నాం, నాగోల్ యోగ్యమైన స్థలం కాదు. మీరు కనీసం ఓ గ్రౌండ్ డెవలప్ అయి ఉంటే ఆ గ్రౌండ్లో మనం ఏదన్నా చేసుకోగలుగుతాం. కానీ ఏ సౌకర్యాలు లేని ప్రాంతం ఇచ్చి దాని చుట్టూ గోడగట్టి ఎవరిని రాకుండా చేసి మేము పర్మిషన్ ఇచ్చినాం కానీ మళ్ళీ మీరు మొబిలైజ్ చేసుకోలేకపోయినరనే అపవాదు కూడా ఒకటి మా మీద ఇస్తారు. ఇచ్చినట్టే ఇస్తారు, ఇంకో దిక్కు నుంచి మీదికి వెళ్ళి కట్టడి చేసి ఎవరిని రాకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఆ వేధింపులకు కూడా గురి చేస్తారు. అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇవాళ ఎందుకు మొదలైనాయండి? పర్మిషన్ రాకముందు నిన్నెందుకు అరెస్ట్ అయినాయి? పొద్దునెందుకు అరెస్ట్ అయినాయి? ఆలోచించి చూడండి మీరు. నిజంగా ఎవరు నిజంగా ఈ రకంగా ఈ సమస్య పరిష్కరించేటువంటి బదులుగా పోలీసులను మాత్రమే ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించండి. డిమాండ్ నిరుద్యోగ సమస్యకు సంబంధించింది. దాని గురించి కానైతే మాట్లాడాలి ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మాట్లాడాలి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, దాని గురించి చర్చించాలి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు. ఈ 3 శాఖలు తప్ప అన్ని శాఖలు దీని గురించి మాట్లాడుతున్నాయి. ఇది పోలీస్ శాఖ దీని గురించి ఏకైకమైన ప్రతినిధిగా అన్ని సమస్యల పరిష్కారానికి ఏకైకమైనటువంటి యంత్రాంగంగా ఇవరికి ముందటికి వస్తున్నది. ఇది ఏం ప్రజాస్వామిక పద్ధతి అని మేము సూటిగా అడుగుతున్నాం. ఇదేనా అనుసరించవలసిన పద్ధతి అని కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపటి ప్రోగ్రాము మేము ముందే అనుకున్నట్టుగా ఖచ్చితంగా మా నిరసన ర్యాలీని మేము నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా గొంతు వినిపించేటువంటి హక్కు మాకుంది. మేము చాలా సూటిగా మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడ అడ్డుకుంటారు.
ఎక్కడ అడ్డుకున్నా మీరు అక్కడ దీక్ష చేసి శాంతియుతంగా మీ నిరసనను తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇది మేము ఇవాళ మీకు స్పష్టంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్లో శాంతి భద్రతలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీటింగుకు మాత్రం అనుమతిస్తామని చెప్పి పోలీసులు అన్నారు. హైదరాబాద్లో మీటింగ్ అంటే అర్థమైంది, హైదరాబాద్ నగరం నడుమధ్యలో అనుమతి కదా, ఆ అనుమతి ఎక్కడ ఇవ్వాలి? మీకు అది సాధ్యం కాదనుకుంటే నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇవ్వచ్చు కదా. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఇది మొదటి సభ, ఇది ఆఖరి సభ అవుతుందా? ఇదివరకు సభలు కాలేదా నిజాం కాలేజ్లో? నిజాం కాలేజీ పోనీ గ్రౌండ్ అందుబాటులో లేదా? ఉన్నది కదా. ప్రిన్సిపల్ కూడా గ్రౌండ్ ఇవ్వటానికి సుముఖంగా ఉన్నాడు కదా. ప్రిన్సిపల్ అంటే కాలేజీ వారు గ్రౌండ్ ఖాళీగా ఉంది, మీరు డబ్బులు పే చేస్తే మేము ఇస్తామని అన్నారు పోలీసు అనుమతులు దొరికితే. సభకు ఏమి ఇబ్బంది వచ్చింది ర్యాలీ వద్దనుకుంటే? ఆ సభకు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్ మీరు ఒత్తిడి పెట్టి ఆ గ్రౌండ్ మాకు రాకుండా చేసిండ్రు. ఇవాళ కార్యక్రమాలు అయితలేవా? ఇవాళ కార్యక్రమాలు అయితలేవా? ఎంత పెద్ద కార్యక్రమము ఈ మధ్య కాలంలోనే గవర్నమెంట్ నేతృత్వంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరగలేదా జన్మదిన వేడుకలు? నువ్వు లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమానికి అనుమతి ఇచ్చి పక్కన నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మాకెందుకు అనుమతించవు? నీకొక నీతి మాకొక నీత? మేము ప్రజలం కాదా? మాకు అధికారం లేదా? మేము శాంతియుతంగా గతంలో కార్యక్రమాలు చేసి మేము తెలంగాణ తేలేదా? ఎల్బీ స్టేడియంలో నువ్వు కార్యక్రమం చేసి పక్కన ఉన్నటువంటి మేము నిజానికి ఎల్బీ స్టేడియం అడగలేదు. స్పోర్ట్స్ కార్యక్రమాలకు అవాంతరం కలుగుతుంది, పిచ్చి పాడవుతుందనే ఆలోచనతో మేము ఎల్బీ స్టేడియం ప్రతిపాదన చేయలేదు. మేము ఇటు పక్కన ఉన్న నిజాం కాలేజ్ అడిగినాం. ఏంటి ఇబ్బంది? నిజాం కాలేజీలో నీ కార్యక్రమం జరగంగలేంది మా ఎందుకు జరగద్దు? మాకెందుకు అనుమతి రావద్దు? మేము చాలా సూటిగా ఈ ప్రశ్న అడుగుతున్నాం. మాకు ఇవాళ ఇబ్బంది ఎక్కడ కలుగుతున్నదంటే నగరంలో మా గొంతు వినిపించడానికి, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిష్కారానికి సహకరించాలి. మేము ఎక్కడ భయపెడతామండి కార్యక్రమం? ఊరవతలు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, ఎవరెస్ట్ మహాశిఖరం మీద పెడితే ఇంకా మంచిది అంటే అదేం ప్రయోజనం? దాంతో వచ్చే లాభం ఏంది మాకు? ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాలి కదా. ఏదైనా కార్యక్రమం జరిగితే నిజాం కాలేజీ గ్రౌండ్లో ఎన్ని ఇవ్వలేదు మీటింగ్లు? ఈ 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదా పర్మిషన్లు? ఎన్నిటికీ ఇవ్వలేదు. 26 నాడు ఇంకో మీటింగ్ ఉంది నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఉంది, పెద్ద మీటింగుకు అనుమతి ఇచ్చిండ్రు. అందరికి ఇచ్చిన అనుమతి మాకెందుకు ఇవ్వరని చెప్పి కూడా మేము సూటిగా అడుగుతున్నాం. గవర్నమెంటే నిర్వహించింది కదా పక్కన ఎల్బీ స్టేడియంలో. ట్రాఫిక్ను ఆపి రోడ్లను మూసేసి చేయలేదా కార్యక్రమం? మీరందరు కాదా సాక్ష్యం? మరి మీరు నిర్వహించగలేంది మాకెందుకు అభ్యంతరం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ నుంచి అందరు అడుగుతారు మీరు నాగోల్లో పెడితేంది? అది యోగ్యంగాని స్థలం. మీరు ఇచ్చి మీటింగ్ పెట్టుకోమంటే ఏం లాభం? మీ ఇంట్లో పెట్టుకోవచ్చని అనుమతి ఇస్తే పెట్టగలనా నేను? జనం రావాలి, కూర్చోవాలి, సౌకర్యవంతంగా ఉండాలి. ఇది మేము ఖచ్చితంగా ఇప్పుడు మా కార్యాచరణ అంటే ఇది మేము చాలా సూటిగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక ధోరణి. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మమ్మల్ని నేరగాళ్ళుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి. అది తెలంగాణ కోసం కొట్లాడి వచ్చిన ఒక గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి నేరగాళ్ళు అని చెప్పి రాస్తుందంటే ఇంక అంతకంటే దారుణమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా? మీరే ఆలోచన చేసి చూడండి. నిరుద్యోగ